భర్తల మధ్య అన్యోన్యత, అనురాగం. మీ ఇద్దరు వేరు వ్యక్తులు కాదు, ఇద్దరు రెండు అర్ధముక్కలు. ఈ రెండు అర్ధముక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ. ఒకరు లోపం ఉందని ఇంకొకరు తిట్టడం అనవసరం. మీ ఇద్దరు బాధితులు. ప్రపంచం అంతా మిమ్మల్ని బాధిస్తుంటే మీరు విడివిడిగా బాధ పెట్టుకోవడం అవసరమా? ఎవరు లోపం ఉంటే మనకేంటి? లోపాన్ని సరిచేయడానికి ఇంకొకరు సహకరించాలి. ఆ లోపాన్ని సరిచేసుకుని ఒక బిడ్డని పొందినట్లయితే నింద నుంచి ఇద్దరు బయటపడిపోతారు. ఏది బాగుంది? నింద నుంచి ఇద్దరు బయటపడటం బాగుందా? ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం బాగుందా? అందుకనే ఈ రోజు నుంచి మీ ఇద్దరు కూడా ఎవరిది లోపం అనే పాయింట్ని పక్కన తీసి పడేయండి అమ్మా. ఎవరిది లోపమున్నా వాళ్ళు కావాలని తెచ్చుకోలేదు, అది అనుకోకుండా వచ్చింది. ఆ లోపాన్ని సరిచేయడానికి అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆ రకంగా బిడ్డని తెచ్చుకోవాలి అనే దృక్పథంతో మీ ఇద్దరు ఒకే తానులోని మొక్కల్లాగా బ్రతకాలి. కాబట్టి ఈ పాయింట్ని మీరు బాగా బుర్రకెక్కించుకోండి. ఈ రోజు నుంచి ఇంకేం చేయకూడదు? భార్యాభర్తలు కొట్టకూడదు, తిట్టుకోకూడదు. ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ప్రేమించుకుందాం రా. రాత్రే కదండి ప్రేమించుకుందాం, పొద్దున కూడా ప్రేమించుకోవాలి. మార్నింగ్ షో, మ్యాట్ని కూడా ప్రేమించుకోవచ్చు. ఫస్ట్ షో, సెకండ్ షో, ఎన్ని షోలు ఉన్నాయో చూడు. బెనిఫిట్ షో కూడా వేసుకోవచ్చు ఓపికంటే. షేర్ ఖాన్ ఒక షో ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూడు. నా బొందా అండి, నా బొందా, నెలకో షో లేదు ఇక్కడ. ఎందుకని లేకుండా పోయినాయి అంటే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపోహలు, లోపాలు చూసుకోవడం ఎక్కువైంది. అవి తగ్గించాలి. లోపాలు లేని వ్యక్తి ప్రపంచంలో లేరు. కాబట్టి భార్య లోపాన్ని భర్త, భర్త లోపాన్ని భార్య చూసుకుని మీరు గ్యాప్ పెంచుకోవద్దు. ఆ గ్యాప్ లోపల ఎవరో ఒకరు దూరిపోతారు. ఆ రకంగా అగ్గిపళ్ళు వెలిగిస్తారు, పెట్రోల్ పోస్తారు, మీ మధ్య మంటలు పెట్టేసి ఎడం చేసేస్తారు. ఎవరిని దూరనియద్దు. భార్యాభర్త ఇద్దరూ కూడా ఒకరికొకరు తోడుగా ఉండాలి. లోపాలు లేని వ్యక్తి ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. లక్ష్మీదేవి ధనానికి అధిపతి, చదువు లేదు. చదువుల తల్లి సరస్వతి, డబ్బు లేదు. శక్తికి అధిపతి దుర్గాదేవి, డబ్బు లేదు, చదువు లేదు. దేవతలకు ఒకటి ఉంటే ఒకటి లేదు. నువ్వెంత, నీ బెల్లం ఎంత? ఏదో ఒక లోపం ఉండి తీరిద్ది. మరి అలాంటప్పుడు ఆ లోపాన్నే చూస్తూ కూర్చోవడం ఎందుకు? ఆవిడ నీలాగా ఏదో ఒక లోపంతో ఉంటుంది, ఏదో ఒక పాజిటివ్ పాయింట్తోనూ ఉంటుంది. సో అటు గురించి ఆలోచించడం మానేసి ఉన్న ఆవిడ్ని ఉన్నట్టుగానే ప్రేమించు. స్టేటస్ ఎలా ఉంటే అలాగా ప్రేమించాలి. సో నీకు తగ్గ భార్యనే భగవంతుడు ఇచ్చాడు. ఆవిడ తుక్కు నువ్వు అందుకు అనుకుంటున్నావు. నువ్వు తుక్కు అయితేనే తుక్కిస్తాడు. నువ్వు గోల్డ్ అయితే గోల్డ్ ఇచ్చేవాడు, సిల్వర్ అయితే సిల్వర్ ఇచ్చేవాడు. కాబట్టి తుక్కు అయితే తుక్కిస్తాడు. ఈ విషయం గురించి మీరు ఎక్కువ ఆలోచించవద్దు. మీలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. కాబట్టి ఇద్దరూ కలిసి అన్యోన్యత పెంచుకుని చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను కొత్తగా అప్డేట్ చేసిన ఫార్ములాలో మెయిన్ పాయింట్ ఆహారం తర్వాత విహారము. ఆహారం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీ వీర్య కణాలకి, అండాల వృద్ధికి ఉపయోగపడుద్ది. అలాగే విహారం అనేది రోజుకు 1 గంట వ్యాయామం కంపల్సరీ చేయమన్నాను. అలాగే 8 గంటలు నిద్ర కంపల్సరీ, 8 గంటలు నిద్ర ఉండాలని చెప్పాను. అవి మొబైల్ ఫోన్స్ వాడితే ఎట్లా మీ నిద్రపోయిద్ది, టీవీలు వాడితే ఎట్లా నిద్రపోయిద్ది అనేది నేను వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఏ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల నీకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, అన్ని వీడియోలో నేను చెప్పాను. సైన్స్ సుమా ఇదంతా. నేను చెప్పేది ఏది కూడా చెప్పే విధానం కామెడీగా ఉంటుంది, కానీ లోపల మ్యాటర్ అంతా సీరియస్గానే సైన్స్తో లిమిట్ అయి ఉంటుంది. సైన్స్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి. అట్లా అలాగే క్రిములు, హార్మోన్లు. క్రిములకి నేను టెస్ట్ చేశాను. ప్రపంచంలో ఏ డాక్టర్ చేయరు మీకు ఇవి. నేను చేస్తున్నా C10, U10, T5 25 రకాల క్రిములు. ఈ క్రిముల వల్లే నీ వీర్యకణాలు నాశనం అయిపోతున్నాయి, అండాలు డ్యామేజ్ అవుతున్నాయి, నీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపేస్తున్నాయి, వచ్చిన బిడ్డను కూడా నాశనం చేసి అబార్షన్ చేస్తున్నాయి. అబార్షన్ చేయలేకపోతే అవకరాలు కలిగిస్తున్నాయి. ఒకవేళ అది చేయలేకపోతే పుట్టిన తర్వాత 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా ఆ ఓటి బిడ్డని చచ్చిపోయేటట్టు చేస్తున్నాయి క్రిములు. అలాంటి క్రిములు నేను గుర్తించి టెస్ట్ చేసి భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి, ఇద్దరు ఒంట్లో నుంచి కడిగి పడేస్తాను. ఆ సర్పదోషం, నాగదేవత దోషాన్ని తొలగిస్తాను. ట్యాబ్లెట్లనే గుడ్లు పొట్టలో వేస్తాను, పొట్టలో కాదు.
సిరప్పులు అనే పాలు పొట్లో పోయిస్తాను, పొట్లో కాదు. ఆ రకంగా మీ సర్పదోషాలని, నాగదేవత దోషాలని, ఆ శని దేవతల దోషాలని తొలగించి చక్కగా మీ బిడ్డని మీకు వచ్చేటట్టు చేస్తా. ఇది ప్రపంచంలో ఏ డాక్టరు చేయడు. తర్వాత హార్మోన్లు ఒంట్లో సత్తు లేకుండా చేస్తాయి. భార్యాభర్తలు కలవాలని కోరుకుంటారు కానీ కలవలేరు. ఇంజిన్ స్టార్ట్ అవ్వదు, రాత్రంతా కొట్టుకుంటూ ఉంటాడు, ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఇంజిన్ స్టార్ట్ అయింది వచ్చేవే అనే లోపల ఇంజిన్ ఆగిపోతున్నాయి. ఎందుకు ఇలా అవుతుందో తెలియదు. పెళ్ళైన కొత్తలో లంబు జంబు, మగధీర సినిమా వీణలు సితారులు మోగాయి. ఇప్పుడు అన్ని తీగలన్నీ తెగిపోయి ఉన్నాయి. ఎవరు వెల్డింగ్ పెడతారో కూడా అర్థం కావట్లా. ఆశ అయితే అమాంతం బోల్డ్ ఉంది, ఆ ప్రపంచం అంతా మింగేయాలని ఉంది. పక్కంటే ఆవిడ చూసినా, కానీ ఇక్కడ ఆత్రం ఎక్కువ, పని లేదు, పని చేయడానికి శక్తి లేదు. ఏమిటి ఈ పరిస్థితి? హార్మోన్ల లోపం, బ్యాటరీలు ఛార్జింగ్లు అయిపోయినాయి. మరి ఏం చేయాలి? ఏ హార్మోన్ లోపించింది అనేది టెస్టుల్లో నేను గుర్తిస్తాను, దానికి తగ్గ ట్యాబ్లెట్లు ఇస్తాను, మళ్ళా బ్యాటరీలు ఛార్జింగ్ ఎక్కుతాయి, గుర్రాలు పరుగులు పెడతాయి. సో మీరు వీటి గురించి కూడా అడగక్కర్లేదు. మా ఆయనకి అది ప్రాబ్లం అండి, లేకపోతే నాకే ప్రాబ్లం అండి, లేకపోతే మాకు ఇది ఫీలింగ్స్ లేవండి, లేకపోతే మేము కలవలేకపోతున్నామండి, లేకపోతే మాకు కొంచెం అలా ఉందండి, ఇలా ఉందండి. సమస్యలు ఇంకేమీ చెప్పక్కర్లా, అవన్నీ దీంట్లో వస్తాయి. అలాగే భార్యకి మానవులో మంట, మానవులో దురద, పొత్తి గొడుపు నొప్పి, నడువు నొప్పి, యూరిన్ ఎక్కువ అవడం, యూరిన్ తక్కువ అవడం, మానవులో స్మెల్ రావడం, మంట రావడం, కలిస్తే నొప్పి రావడం, ఇవన్నీ క్రిములే. ఇన్నాళ్ళు మీ డాక్టర్ గారు భార్యకి మాత్రమే టాబ్లెట్లు ఇచ్చారు, సంచులు సంచులు, భార్యకి మాత్రమే స్కానింగ్లు చేశారు, భార్యకి మాత్రమే యూరిన్ టెస్టులు, భార్యకి మాత్రమే బ్లడ్ టెస్టు, భర్తకు ఒక టెస్టు లేదు, భర్తకు ఒక మందు బిల్లా లేదు. భర్త రావడం, భార్యతో పాటు రావడం, మందులకి డబ్బులు చేతిలో నుంచి ఇవ్వడం, చేతులు కట్టు కూర్చోవడం, మళ్ళా భార్య వచ్చే వరకు, ఆ టెస్టులు అయ్యే వరకు బయట గేటు దగ్గర ఆ గోడ మీద బల్లులు చూస్తా కూర్చోవడం. భర్తకు ఒక బిల్లా లేదు, పాడు లేదు. భార్యకి వచ్చిన క్రిములు అన్నీ తొలగించి మందులతో భార్యని కడిగిన ముచ్చోలాగా చేస్తుంది డాక్టర్ గారు. కానీ భర్త అప్పటికే భార్య నుంచి అంటించుకొని ఉంటాడు పురుగుల్ని, మళ్ళీ భార్యలకి భద్రంగా అంటించేస్తాడు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం. అందుకే ఈ క్రిములు పోటల్లా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? భార్యకి క్రిము ఉంటే భర్తకి బిల్ల పెడతాం, భర్తకి క్రిము ఉంటే భార్యకి బిల్ల పెడతాం. ఇద్దరి ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేస్తాం. ప్రపంచంలో ఏ డాక్టరు చేయడిలా. అసలు క్రిములు టెస్టులే లేవు. ఒకవేళ టెస్టులు ఉన్నా భర్తకు చేస్తే భార్యకి చేయరు, భార్యకి చేస్తే భర్తకి చేయరు, ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఇవ్వరు. ఎలా కుదురుతాయి? దానివల్లే జీరో కౌంట్ నుంచి భర్త బయటికి రాలేడు, ట్యూబుల్ బ్లాక్లో నుంచి భార్య బయటికి రాదు. ఇవన్నీ కాకుండా మేము చక్కగా వాటిని సరిచేస్తాం. ఈ క్రిములకు మందులు ఇచ్చి అవన్నీ సరిచేస్తాం. సో ఈ రకంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. మీకు ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా మందులతో చక్కగా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా, కుట్టు లేకుండా, కోత లేకుండా, రక్తపు చుక్క లేకుండా, మత్తు లేకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాం. మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తాం. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా.